అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. నేను వరండా ఐఏఎస్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అసలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ షార్ట్ ఫామ్లో ఎన్పిఏ అంటాం. అసలు ఎన్పిఏ అంటే ఏంది, వాటి కాజెస్ ఏంది, ఇంపాక్ట్స్ ఎలా ఉంటుంది, సో దానికి సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. అసలు ఎన్పిఏ అంటే ఏంది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అసెట్స్ అనేది పర్ఫామ్ చేయట్లేదు అనమాట. అంటే అసెట్స్ నుంచి మనకి ప్రాఫిట్స్ రావట్లేదు. అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ రిఫర్స్ టు లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ది ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ విచ్ రిమైన్డ్ ఓవర్ డ్యూ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 90 days. ఓకే, సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంది? మనం లోన్స్ తీసుకున్నా కానీ అడ్వాన్సెస్ తీసుకున్నా కానీ దాంట్లో ప్రిన్సిపల్ అంటే మనం తీసుకున్న అమౌంట్, ఇంట్రెస్ట్ అంటే మనం తీసుకున్న అమౌంట్కి వడ్డీ కట్టడం. సో ఆ రెండు, ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ 90 days లోపల కట్టకపోతే, అంటే కట్టాల్సిన టైం కంటే ఈరోజు కట్టాలంటే ఈరోజు కాకుండా కట్టాల్సిన టైం కంటే 90 days లోపు కట్టకపోతే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద మారిపోద్ది అనమాట. ఓకే, కట్టాల్సిన లోను అడ్వాన్స్ 90 days లోపు ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ కట్టకపోతే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోద్ది అనమాట. దీంట్లో క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్లాసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. క్లాసిఫికేషన్స్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బేస్డ్ ఆన్ ది పీరియడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఓవర్ డ్యూ. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ 3 categories. సో పీరియడ్ అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ కట్టకుండా ఉండే పీరియడ్ బట్టి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని 3 categoriesలో డివైడ్ చేశారనమాట. ఫస్ట్ వచ్చి సబ్స్టాండర్డ్ అసెట్స్. ఫస్ట్ కేటగిరీ సబ్స్టాండర్డ్ అసెట్స్. అసెట్స్ దట్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 12 months ఆర్ లెస్ ఆర్ రిఫర్ టు యాజ్ సబ్స్టాండర్డ్ అసెట్స్. సో 12 months కానీ దాని లోపు కానీ, అంటే 1 year లోపు కానీ, 12 months 1 year దాకా కానీ 1 year లోపు కానీ కట్టకపోతే అది ఎన్పిఏలో ఉంటే దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అంటారు. సో నార్మల్లీ సపోజ్ ఒక లోన్ కానీ తీసుకుంటే ఇప్పుడు ఈరోజు కట్టాలంటే 90 days దాకా, ఈరోజు కట్టాలని ఒక లోన్ తీసుకున్నాం, ఈరోజు కట్టాలి. 90 days లోపు ప్రిన్సిపల్ అంటే తీసుకున్న అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ కట్టకపోతే అది ఎన్పిఏ అవుద్ది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోద్ది 90 days తర్వాత నుంచి. ఓకే, సో అసెట్స్ దట్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఏ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 12 months ఆర్ లెస్ ఆర్ రిఫర్ టు యాజ్ సబ్స్టాండర్డ్ అసెట్. అంటే 90 days కట్టకపోతే లోను, ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ కట్టకపోతే అది ఎన్పిఏ అవుద్ది. సో ఇక్కడ ఎన్పిఏ అయింది. ఎన్పిఏ అయినప్పటి నుంచి 12 months వరకు ఆర్ 1 year వరకు. ఓకే, సో 90 days కట్టకపోతే ఎన్పిఏ అయింది. ఎన్పిఏ అయిన తర్వాత నుంచి 12 months వరకు ఆర్ 1 year వరకు ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ కట్టకపోతే ఇదేమవుద్ది? సబ్స్టాండర్డ్ అసెట్ అవుద్ది. ఓకే, సబ్స్టాండర్డ్ అసెట్ అవుద్ది. 90 days దాకా కట్టకపోతే అది అప్పుడు ఎన్పిఏ అవుద్ది. సో ఆ ఎన్పిఏ 1 year కానీ 12 months కానీ క్యారీ అయితే అప్పటి వరకు 1 year వరకు సబ్స్టాండర్డ్ అసెట్ కింద లెక్కేస్తారు అనమాట. నెక్స్ట్ డౌట్ఫుల్ అసెట్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సెకండ్ కేటగిరీ డౌట్ఫుల్ అసెట్స్. అసెట్స్ రిమైన్ ఇన్ ద సబ్స్టాండర్డ్ కేటగిరీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months, అంటే మోర్ దెన్ 12 months. ఇట్ ఈస్ కేటగిరీ యాజ్ డౌట్ఫుల్ అసెట్స్. 12 months దాకా ఉంటే, సో ఎన్పిఏ 12 months వరకు ఉంటే 12 months వరకు 1 year వరకు సబ్స్టాండర్డ్ అసెట్ అంటాం. ఈ 12 months దాటేసిన తర్వాత దీన్ని డౌట్ఫుల్ అసెట్ అంటాం. ఓకే, మరి ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ కట్టడం ఎన్పిఏ అయిన తర్వాత నుంచి 1 year వరకు దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అంటాం. 1 year దాటితే దాన్ని డౌట్ఫుల్ అసెట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కేటగిరీ లాస్ అసెట్స్. దోస్ అసెట్స్ విచ్ హ్యావ్ బీన్ అన్కలెక్టబుల్ అండ్ ఆర్ నో లాంగర్ కంటిన్యూ యాజ్ ఎ బ్యాంకబుల్ అసెట్. సో ఆ అసెట్స్ అనేది ఆ లోన్స్ అనేవి ఇంకా రికవర్ చేయడం కష్టం అనమాట. రికవర్ చేయలేకపోతుంది కాబట్టి బ్యాంక్స్ వీటిని లాస్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాయి. అంటే రికవరీ రాదు, అక్కడి నుంచి ఇంకా ఆ లోన్స్ రిటర్న్ తీసుకోలేము కాబట్టి లాస్ అసెట్స్ కింద చేస్తారనమాట. ఫస్ట్ వచ్చి సబ్స్టాండర్డ్, నెక్స్ట్ డౌట్ఫుల్, థర్డ్ లాస్. సో ఎన్పిఏ అంటే మనం ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ లోన్ తీసుకున్న తర్వాత వితిన్ 90 days కట్టకపోతే దాన్ని ఎన్పిఏ అంటాం. ఓకే, వన్స్ ఎన్పిఏ అయిన తర్వాత 12 months వరకు 1 year వరకు అది అలాగే ఎన్పిఏగా కంటిన్యూ అయితే దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అంటాం. ఓకే, ఆ 1 year దాటిన తర్వాత అది
డౌట్ఫుల్ అసెట్ కిందకి వచ్చేస్తుంది. లాస్ అసెట్స్ అంటే మనం ఆ రికవరీ పాసిబుల్ కానప్పుడు దాన్ని లాస్ఫుల్ అసెట్స్ అంటాం. ఇప్పుడు వచ్చే రీజన్స్ చూద్దాం. రీజన్స్ ఫర్ ఇంక్రీజింగ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో రీజన్స్ ఏంటి ఎన్పిఏ పెరగడానికి? ఫస్ట్ వచ్చేసి పూర్ క్రెడిట్ అప్రైజల్ సిస్టమ్. సో ది క్రెడిట్ అప్రైజల్ బై ద బ్యాంక్స్ బిఫోర్ గివింగ్ లోన్స్ రిమైన్స్ లో క్వాలిటీ. సో బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేటప్పుడు సరిగ్గా క్లారిఫై చేసుకుండా వెరిఫికేషన్ చేసుకోకుండా లోన్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. వీళ్ళు కట్టగలుగుతారా, కట్టలేదా, ఇంతకుముందు కట్టకుండా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఏ బ్యాంక్లో అయినా అట్లా తీసుకొని కట్టకుండా ఉన్నారా అన్న క్లియర్గా వెరిఫై చేయకుండా లోన్స్ ఇచ్చేస్తారనమాట. పూర్ క్రెడిట్ అప్రైజల్ సిస్టమ్. ఓకే, సెకండ్ వన్ డైవర్షన్ ఆఫ్ లోన్స్. ది పూర్ అండ్ యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఆఫ్ ది బ్యాంక్స్ హ్యాస్ లెడ్ టు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ బై ద కంపెనీస్ ఫర్ అదర్ వేస్ట్ఫుల్ పర్పసెస్. సో బ్యాంక్స్ ఒకదాని కోసం లోన్స్ ఇస్తే కంపెనీస్ కానీ పీపుల్ కానీ వేరే దానికోసం వాడుకుంటున్నారు అనమాట. సో దట్ ఈస్ ద డైవర్షన్ ఆఫ్ లోన్స్. నెక్స్ట్ థర్డ్, విల్ఫుల్ డిఫాల్టర్స్. A lack of proper mechanism to deal with them means that there have been an increase in the number of willful defaulters. ఆ విల్ఫుల్ డిఫాల్టర్స్ అనేది వాళ్ళు ఉన్నారు, చాలామంది పెరుగుతూ ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేసే మెకానిజం లేదనమాట. అసలు విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే ఎవరు? టు దోస్ లోన్స్ హూ ఫెయిల్ టు రిపే బ్యాక్ ది లోన్స్ డిస్పైట్ ఆఫ్ బీయింగ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సో. సో ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళు తిరిగి కట్టే క్యాపబిలిటీ ఉందన్నమాట, కానీ కావాలని వాళ్ళు కట్టట్లేదు. వాళ్ళని విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటాం. ఓకే, మీరు మీ ఫ్రెండ్కి మనీ ఇస్తారు అప్పుగా. సో తన దగ్గర మనీ మీకు కావాల్సినప్పుడు మనీ రిటర్న్ అడుగుతున్నారు, కానీ అతను కావాలని మనీ పెట్టుకొని కూడా మీకు ఇవ్వట్లేదు. సో హీఈస్ అన్ విల్ఫుల్ డిఫాల్టర్ అనమాట. అలాగే బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి కొంతమందికి, వాళ్ళు తిరిగి కట్టేంత క్యాపబిలిటీ ఉంది కానీ కట్టట్లేదు. వాళ్ళని విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటాం. నెక్స్ట్ రెడ్ టేపిజం. డిలేస్ ఇన్ ద గవర్నమెంట్ అప్రూవల్స్ లెడ్ టు ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ స్టాల్ ప్రాజెక్ట్స్. రెడ్ టేపిజం అంటే గవర్నమెంట్లో డిఫాల్ట్స్ అనమాట, టైం ల్యాగ్స్, డిలేస్. సో ఏదైనా ప్రాసెస్ ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది గవర్నమెంట్లో, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి అక్కడికి రావాలి, దానికి టైం అవుతుంది. సో ప్రాసెస్ అన్ని డిలే అయిపోతాయి, దానివల్ల ఫైనాన్షియల్ లాస్ అనమాట కంపెనీస్కి. ల్యాక్ ఆఫ్ పాలసీ ఫోర్సైట్. సో కరెక్ట్ పాలసీ లేకపోవడం. లీగల్ ప్రొవిజన్స్ టు డీల్ విత్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ సచ్ యాజ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అండ్ సర్ఫైజ్ యాక్ట్ హ్యాస్ బీన్ ఫార్ములేటెడ్ ఓన్లీ రీసెంట్లీ. సో ఇంతకుముందు వరకు ఎన్పిఎస్ని కంట్రోల్ చేసే ఏ యాక్ట్స్ కానీ ఏ పాలసీస్ కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. రీసెంట్గా ఐబీసీ, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్, సర్ఫైజ్ యాక్ట్ ఇట్లాంటివి తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఫ్రాడ్స్. ది సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్ టు బ్రింగ్ ఎనీ హై ప్రొఫైల్ fraudsters to justice. It was only after the NPA crisis that the RBI established a fraud monitoring cell to facilitate the early reporting of fraud cases to investigative agencies. ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి సిస్టమ్ని మన కంట్రీ ఎస్టాబ్లిష్ చేయలేదన్నమాట ఇంతకుముందు. ఓన్లీ ఈ ఎన్పిఏ ఫ్రాడ్స్ బయట ఎన్పిఏ క్రైసిస్ అయిన తర్వాత, ఎన్పిఏస్ ఎక్కువ భారీగా పెరిగిన తర్వాతే ఫ్రాడ్ మెకానిజం సిస్టమ్ని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట. అంతకుముందు వరకు ఏం లేదు. మీరు చూస్తూ ఉంటారు చాలామంది ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఫ్రాడ్స్ చేసి వేరే కంట్రీస్కి వెళ్ళి దాక్కుంటున్నారు అనమాట. ఇన్ఎఫెక్టివ్ రికవరీ ట్రిబ్యునల్. సో ఏదైతే ఎన్పిఎస్ ఉన్నాయో దాన్ని రికవర్ చేయడానికి కరెక్ట్ అయిన ట్రిబ్యునల్స్ లేవన్నమాట, కరెక్ట్ అయిన సిస్టమ్ లేదు ఆ రికవరీ చేసుకోవడానికి. దెర్ హ్యాస్ బీన్ అన్డ్యూ డిలే ఇన్ రెజల్యూషన్ ఆఫ్ కేసెస్ బిఫోర్ ది డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ లీడింగ్ టు హయ్యర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఆ డెప్ట్ ట్రిబ్యునల్స్ ముందు వచ్చిన కేసెస్ తొందరగా రిజాల్వ్ కావట్లేదు, లేట్ అవుతుంది, డిలే అవుతుంది. ఆ డిలే అవ్వడం వల్ల ఏమైంది, ఇంకా ఎన్పిఎస్ పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ వర్కింగ్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, పొలిటీషియన్స్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. ది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ విచ్ కుడ్ బి లింక్డ్ టు దేర్ పూర్ గవర్నెన్స్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఎక్కువ అవుతున్నాయి. సో ఎందుకు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల కరెక్ట్గా మెకానిజం లేదనమాట పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. నెక్స్ట్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. ది లెండింగ్ బై ద బ్యాంక్స్ టు ప్రయారిటీ సెక్టార్స్ సచ్ యాజ్ అగ్రికల్చర్ అండ్ ఎంఎస్ఎంఈస్ హ్యాస్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో ఎకనామిక్స్లో మనకి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇది ఏంటంటే ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే క్రెడిట్ లేదో వాళ్ళకి కంపల్సరీగా క్రెడిట్ ప్రొవైడ్ చేయాలన్నమాట.
సపోజ్ మ్యాక్సిమం కొన్ని బ్యాంక్స్ 75% ఉంటుంది, కొన్ని బ్యాంక్స్కి 40% ఉంటుంది. అలాగా ఇంత పర్సెంట్ లోన్స్ కన్ఫామ్గా ఈ ప్రైవేట్ సెక్టర్ లెండింగ్కి ఇవ్వాలన్నమాట. ఏవైతే అగ్రికల్చర్ ఉంది, ఎంఎస్ఎంఈ ఉంది, ఎక్స్పోర్ట్ ఉంది, అలాగే ఉమెన్కి ఉంది. సో ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. వాళ్ళకి కంపల్సరీ మనం సపోర్ట్ చేయాలి. ప్రైవేట్ సెక్టర్ లెండింగ్లో ఇంత పర్సంటేజ్ లోన్స్ వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. క్రెడిట్ కల్చర్, ది ఫ్రీక్వెంట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఫార్మ్ లోన్ వేవర్స్ బై ది సెంట్రల్ యాజ్ ఎఫెక్టెడ్ ది క్రెడిట్ కల్చర్ ఇన్ ఇండియా. సో మనం ఎలక్షన్స్ వస్తే చాలు ఫార్మ్ లోన్స్ ఫ్రీ బీసీ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. సో ఇవ్వడం వల్ల ఈ క్రెడిట్ కల్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. ఆప్షన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ క్రెడిట్. సో information. Presently, the credit related information is captured by multiple agencies without proper coordination. RBI proposal for creating public credit registry faces legal challenges. So ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో క్రెడిట్ గురించి, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఎంత అప్పులు తీసుకున్నారు, ఏ బ్యాంకులో ఎంత అప్పులు తీసుకున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కన్సాలిడేటెడ్గా లేదనమాట. సో ఆర్బీఐ ఇప్పుడు ట్రై చేస్తుంది ఒక క్రియేటింగ్ పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ, ఒక రిజిస్ట్రీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో చూద్దాం. సో ఇంపాక్ట్స్ ఏంది? సో రైజెస్ ఎన్పిఎస్ పెరగడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఫస్ట్ వన్, ప్రాఫిటబిలిటీ. ఆన్ అన్ యావరేజ్ బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ అరౌండ్ 25% to 30% additional provisions on incremental non-performing assets which has direct bearing on the bank's profitability. ఓకే, సో దీనివల్ల ఎన్పిఎస్ పెరగడం వల్ల బ్యాంక్స్ ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది అనమాట. సపోజ్ ఒక బ్యాంక్ ఉంది, బ్యాంకే తీసుకో, బ్యాంకే వచ్చి ఒక పర్సన్కి లోన్ ఇచ్చిందనమాట. సో ఆ పర్సన్ లోన్ కట్టట్లేదు. సో కట్టకపోతే ఏమైంది, ఈ లోను ఎన్పిఏ అయిపోయింది అనమాట. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో బ్యాంకు ఇతను అడిగింది, నీది ఎన్పిఏ అయిపోయింది, లోన్ కట్టవా అని. అతను ఏమంటున్నాడు, నా దగ్గర మనీ లేదు అంటున్నాడు. సో దీనికి ఈ బ్యాంక్ ఏం చేసింది, మళ్ళీ ఇంకొక లోన్ ఇచ్చిందనమాట. ఎందుకు? ఎన్పిఏ కట్టమని. సో అలాగా 25 to 30% అడిషనల్గా ఎన్పిఎస్ ఉన్న వాటికి మళ్ళీ లోన్స్ ఇస్తున్నాయి అనమాట బ్యాంక్స్. దీనివల్ల ఏమవుద్ది, బ్యాంక్ ప్రాఫిటబిలిటీ తగ్గిపోద్ది అనమాట. నెక్స్ట్, అసెట్ కాంట్రాక్షన్. ది ఇంక్రీజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ have reduced the bank's ability to lend more and thus lesser interest income. సో ఈ ఎన్పిఎస్ పెరగడం వల్ల ఏమైంది, వీళ్ళు అప్పులు తీసుకొని తిరిగి కట్టట్లేదు అని చెప్పి బ్యాంక్స్ అప్పులు ఇవ్వడం తగ్గించేస్తుంది అనమాట. ఓకే, బ్యాంక్ ఏం చేస్తుంది, బాగా అప్పులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. వీళ్ళు ఎవరు కట్టట్లేదు, ఏం చేసింది, ఇవ్వడం తగ్గించేసింది అనమాట. నెక్స్ట్, లయబిలిటీ మేనేజ్మెంట్. High non-performing assets may make banks lower the interest rates on deposits on one hand and levy higher deposit rates on advances. This may become hurdle in the smooth financial intermediation process and hampers banks' business as well as economic growth. So ఏం చేస్తుంది, బ్యాంక్ ఉంది, ఈ బ్యాంక్ ఒక 5 members లోన్ ఇచ్చింది అనుకుందాం. ఓకే, 1 2 3 4 5 members లోన్ ఇచ్చింది. సపోజ్ ఇతనికి 1 lakh లోన్ ఇచ్చింది అనుకుందాం, ఇతనికి 2 lakh లోన్ ఇచ్చింది, ఇతనికి 1 crore లోన్ ఇచ్చింది, ఇతనికి 3 crore లోన్ ఇచ్చింది, ఇతనికి 20,000 లోన్ ఇచ్చింది అనుకుందాం. ఓకే, సో వీళ్ళిద్దరూ ఎక్కువ అమౌంట్ ఇచ్చిన వాళ్ళు కట్టట్లేదు. సో తిరిగి కట్టట్లేదు, వీళ్ళ అకౌంట్స్ ఎన్పిఏ అయిపోయినాయి, ఈ లోన్స్ ఎన్పిఏ అయిపోయినాయి. సో వీళ్ళేమో తిరిగి కడతా ఉన్నారు, ఇంట్రెస్ట్లు కడతా ఉన్నారు, వీళ్ళిద్దరు కట్టట్లేదు. వీళ్ళ అమౌంట్ ఏమో తక్కువ, కానీ వీళ్ళ అమౌంట్ ఏమో ఎక్కువ. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, వీళ్ళది ఎక్కువ అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి ఎట్లాగైనా రాబట్టాలని చెప్పి వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేసింది అనమాట. తక్కువ వడ్డీకి వీళ్ళకి లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో తక్కువ వడ్డీ ఇస్తుంది, ఇది ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి, వీళ్ళ వడ్డీ వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేస్తుంది అనమాట. ఓకే, ఒకరికేమో ఒక ఇంట్రెస్ట్ రేట్, ఇంకొకరికేమో ఇంకొక ఇంట్రెస్ట్ రేట్లు అలాగే ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ఇట్లా ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్లో మాటల్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. Capital adequacy. According to the Basel norms, banks must maintain sufficient capital for their risk-weighted assets. Okay, Basel norms అని ఉంటాయి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ నార్మ్స్ అన్నమాట. సో మనం ఎలాగైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటామో అలాగే బ్యాంక్స్ అన్నిటికీ ఈ బసల్ నార్మ్స్ అనేవి ఉంటాయి. 1 2 3 అని చెప్పి 3 నార్మ్స్ ఉంటాయి. ఓకే, మన ప్రస్తుతం ఇండియా ఫాలో అయ్యేది థర్డ్ది.
దీంట్లో ఏంటంటే నువ్వు ఏదన్నా అసెట్స్ రిస్క్లో ఉంటే దానికి క్యాపిటల్ రిజర్వ్గా కొంచెం అసెట్స్ పెట్టుకోవాలి. ఓకే, సేఫ్టీగా నీకు రిస్క్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అంత కొంత పర్సంటేజ్ నువ్వు క్యాపిటల్గా రిజర్వ్లో పెట్టుకోవాలన్నమాట సేఫ్టీకి. సో ఆ రూల్స్ అంటే ఉంటాయన్నమాట. An increase in the level of NPAs adds to the risk-weighted assets which require the banks to shore up their capital base further. In case of public sector banks, it may put additional burden on the government for recapitalization of public sector banks. Suppose NPA ఉంది. NPA అంటే ఏంది? రిస్క్ అసెట్. ఇది 20% ఉందనుకో. సో దీనికి తగ్గట్టు బ్యాంక్స్ వాళ్ళ క్యాపిటల్ని రిజర్వ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నీ రిస్క్ అసెట్స్ 20% ఉన్నాయి కాబట్టి నువ్వు దానికి తగ్గట్టు నీ క్యాపిటల్ని రిజర్వ్లో పెట్టుకోవాలి. అవి లోన్స్ ఇవ్వడానికి నువ్వు వేరే వాటికి వాడుకోవడానికి లేదనమాట. కంపల్సరీ బ్యాంక్స్ రిజర్వ్లో పెట్టుకోవాలి. సపోజ్ ఈ 40% అయిందనుకో, 20% ఉంటే 10% మనం రిజర్వ్లో పెట్టుకుందాం అనుకో. సో ఇప్పుడు ఇది 40% ఎన్పీ అయింది, ఇంక్రీజ్ అయింది. నువ్వేమవుద్ది 20% పెంచుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ 10% నువ్వేం చేస్తుంది? అప్పులు ఇవ్వడానికి నీకు వీలు కాదు కదా. సో నీకు ఎన్పిఎస్ పెరిగే కొద్దీ బ్యాంక్స్ వాడి దగ్గర పెట్టుకోవడం మనీ ఎక్కువైపోద్ది, యూస్ చేసుకునే మనీ తక్కువ అయిపోద్ది అనమాట. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వస్తే ఈ ఎన్పిఎస్ పెరిగిపోయిన తర్వాత ఏం చేస్తుంది? ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గవర్నమెంట్ని అడుగుతాయి అనమాట మనీ. సో గవర్నమెంట్ వాళ్ళకి మనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైనా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ డెప్ట్లో పడితే, అప్పుల్లో పడితే, లేదా వాటికి మనీ అవసరం అయితే ఇవి గవర్నమెంట్ని అడుగుతాయి అన్నమాట. గవర్నమెంట్ వాటికి మనీ ప్రొవైడ్ చేస్తుంది. దీన్నే రీక్యాపిటలైజేషన్ అంటాం. నెక్స్ట్, షేర్ హోల్డర్స్ కాన్ఫిడెన్స్. ది రైజ్ ఇన్ ద ఎన్పిఎస్ ఈజ్ లైక్లీ నెగిటివ్లీ ఎఫెక్ట్ ద బ్యాంక్స్ బిజినెస్ అండ్ ప్రాఫిటబిలిటీ. యాజ్ అ రిజల్ట్, షేర్ హోల్డర్స్ మే నాట్ రిసీవ్ ఏ మార్కెట్ రిటర్న్ ఆన్ దర్ క్యాపిటల్ అండ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ కుడ్ ఇరోడ్. సో నీ బ్యాంక్ కంపెనీ ఏదో ఒకటి కంపెనీ కానీ బ్యాంక్స్ కానీ వాటి ఎన్పిఎస్ పెరుగుతుంటే ఏమవుద్ది? అది లాస్లోకి పోతుంది. లాస్లో పోతే ఏమవుద్ది? షేర్ వాల్యూ తగ్గిపోద్ది. షేర్ వాల్యూ తగ్గిపోతే ఏమవుద్ది? దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తగ్గిపోతారు అనమాట. సో షేర్ హోల్డర్స్ కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది. పబ్లిక్ కాన్ఫిడెన్స్ సేమ్ అట్లాగట్లా షేర్ హోల్డర్స్ కాన్ఫిడెన్స్ తగ్గిపోద్దో పబ్లిక్ కూడా ది క్రెడిబిలిటీ ఆఫ్ ద బ్యాంక్ సిస్టమ్ ఈజ్ significantly impacted by the high levels of NPS as it undermines general public confidence in the system stability and reliability. సో నువ్వు బ్యాంక్సే పడిపోతుంటే ఇంకా సిస్టమ్ స్టెబిలిటీ గురించి ఏముంటుంది? ఎన్పిఎస్ రైజ్ అవుతూ ఉంటాయి. సో బ్యాంక్స్ అన్ని లాస్లోకి వెళ్తూ ఉంటాయి. ఇంకా బ్యాంకింగ్ సిస్టమ్ మీద జనాలకి కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది కదా. సో మన డబ్బులు వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని దాచుకోవాలంటే భయపడతారు. ఎందుకంటే ఆ బ్యాంక్ మళ్ళీ మనకి రిటర్న్ ఇవ్వదని. మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంది? ఎలా కంట్రోల్ చేయాలి ఎన్పిఎస్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఫస్ట్ వన్, డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్. ఇట్ వాస్ సెటప్ ఇన్ 2013. ఇది ఒక ట్రిబ్యునల్, అంటే ఒక ట్రిబ్యునల్స్ లాగా. అంటే ఏదైనా మనం ఒక మ్యాటర్ని సాల్వ్ చేయడానికి ఓన్లీ లీగాలిటీ వే కాకుండా కొంచెం ఈజీగా ఉండేటట్టు ట్రిబ్యునల్స్ని క్రియేట్ చేస్తాం. సో రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ అలాగే చాలా ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఏదైనా మ్యాటర్ని ఈజీగా సాల్వ్ చేయడానికి. సో అలాగే డెప్ట్ని ఇలా ఎన్పిఎస్ని రికవర్ చేయడానికి డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ని 2013లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎందుకు? టు రెడ్యూస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ సెటిలింగ్ కేసెస్కి పట్టే టైంని తగ్గించడానికి, తొందరగా కేసెస్ని రిజాల్వ్ చేయడానికి డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ని 2013లో ఫామ్ చేశారు. ఇట్ ఈస్ గవర్న్ బై ద రికవరీ ఆఫ్ డెప్ట్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 1993. సో ఇది ఈ యాక్ట్ కింద ఫామ్ చేశారనమాట. నెక్స్ట్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఇట్ వాస్ సెటప్ ఇన్ 2000. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది 2000లో సెటప్ చేశారు. ఎందుకు? టు ప్రివెంట్ ఎన్పిఎస్ బై షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ విల్ఫుల్ డిఫాల్టర్స్. విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే ఎవరు? వాళ్ళు కట్టగలుగుతారు తిరిగి లోను, కానీ కావాలని కట్టట్లేదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి. సపోజ్ ఒకడున్నాడు, బ్యాంక్ ఏలో ఒక పర్సన్ ఉన్నాడు. సో ఒక 3 బ్యాంక్స్ ఉన్నాయనుకో, ABC 3 బ్యాంక్స్ ఉన్నాయనుకో. ఇతను ఈ 3 బ్యాంకులోంచి లోన్స్ తీసుకుంటాడు. కానీ ఈ బ్యాంక్లో లోన్ తీసుకున్నట్టు తెలీదు, ఈ బ్యాంక్లో లోన్ తీసుకున్నట్టు తెలీదు, ఈ బ్యాంక్లో లోన్ తీసుకున్నట్టు తెలీదు. సో ఒకరికి సంబంధం లేదు. సో అక్కడ ఏం చేస్తారు? ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ బ్యాంక్స్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సపోజ్ ఈ 2 దగ్గర లోన్ తీసుకొని ఈ బ్యాంక్ వచ్చాడనుకో, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏం చేస్తుంది? ఈ బ్యాంక్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట. బ్యాంక్ B, బ్యాంక్ C దగ్గర లోన్ తీసుకొని కట్టట్లేదు అతను అంటే, అప్పుడు ఏమవుద్ది? బ్యాంకే అతనికి లోన్ వేయడం ఆపేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. నెక్స్ట్,
asset reconstruction companies. Asset reconstruction companies have been set up to fasten the recovery of value from stressed loans by bypassing courts. సో ఈ ఎన్పిఎస్ కానీ ఈ లోన్స్ కట్టడం తిరిగి కట్టడం కానీ ఇదంతా మ్యాటర్స్ కోర్ట్స్కి వెళ్తున్నాయి. కోర్ట్స్కి వెళ్తే చాలా టైం పడుతుంది. సో అలాగా కోర్ట్స్కి వెళ్ళి లాంగ్ టైం తీసుకోకుండా అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేది ఫామ్ చేశారనమాట. ఇవేం చేస్తాయి, తొందరగా స్ట్రెస్ లోన్స్ని రికవర్ చేసేదానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. రీకన్స్ట్రక్షన్, నెక్స్ట్ వన్, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. షార్ట్ ఫామ్లో సర్ఫైజే యాక్ట్ అంటాం. ఇది 2002లో ఫామ్ చేశారనమాట. దిస్ యాక్ట్ ప్రొవైడ్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెక్యూరిటైజేషన్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. It grants banks and financial institutions the authority to seize immovable property that has been pledged to recover debts without needing to go through the debt recovery tribunal. సో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఒక బ్యాంక్లో లోన్ తీసుకోవడానికి ఏం చేస్తాడు, తన అసెట్స్ని ప్లెడ్జ్ చేస్తాడనమాట. సో వెదర్ ల్యాండ్ కానీ ఇంకేదైనా ల్యాండ్, బిల్డింగ్స్, ఇంకేదైనా అసెట్స్ని ఇచ్చి లోన్ తీసుకుంటాడనమాట. ఒకవేళ ఈ లోన్ కట్టకపోతే ఏమవుద్ది, ఈ సర్ఫేస్ యాక్ట్ కింద ఈ అసెట్స్ని బ్యాంక్స్ తీసుకుంటాయి అన్నమాట. ఓకే, సో డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్లకుండా ఈ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ ప్రాపర్టీని, ఇమూవబుల్ ప్రాపర్టీని సీజ్ చేసుకొని తీసుకుంటుంది. నెక్స్ట్, కార్పొరేట్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్. ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2005. ఇది 2005లో ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకు, టు ఎలివేట్ ది డెప్ట్ బర్డెన్ ఆన్ కంపెనీస్ బై ఎక్స్టెండింగ్ ది రీపేమెంట్ పీరియడ్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, లోన్ తీసుకుంది కానీ కట్టలేదు. సో కట్టే టైంని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో సపోజ్ 1 month లోపు కట్టాలంటే 3 months లోపు కట్టు అని చెప్పి టైం ఇంక్రీజ్ చేస్తుంది. లేదా ఇంట్రెస్ట్ 10% అయితే 8% ఇంట్రెస్ట్ ఇవ్వని చెప్పి ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది అనమాట. సో అలాగా దానికోసం కార్పొరేట్ డెప్ట్స్ని తగ్గించడానికి కార్పొరేట్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ అనే స్కీమ్ని 2005లో తీసుకొచ్చారనమాట. నెక్స్ట్, మిషన్ ఇంద్రధనుష్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2015. ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేది 2015లో లాంచ్ చేశారు. కాంప్రహెన్సివ్ 7-pronged రిఫార్మ్స్ టు ఇంప్రూవ్ ఫంక్షనింగ్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చారు. దాంట్లో 7 ఉంటాయి. మేజర్గా ఏంటంటే క్యాపిటలైజేషన్, మనీ ఇవ్వడం బ్యాంక్స్కి. రిఫార్మ్స్ అండర్ మిషన్ ఇంద్రధనుష్ ఇంక్లూడ్ అపాయింట్మెంట్స్. సో బ్యాంక్స్లో అపాయింట్మెంట్స్ చేయడం, బ్యాంక్ బోర్డ్ బ్యూరో, ఇది బ్యాంక్స్కి హెడ్ అనమాట. బ్యాంక్ బోర్డ్ బ్యూరో అంటే ఎగ్జిక్యూటివ్ హెడ్. క్యాపిటలైజేషన్, మనీ ఇవ్వడం, డీస్ట్రెస్సింగ్, ఏదైనా అసెట్స్ స్ట్రెస్లో ఉంటే దాన్ని డీస్ట్రెస్ చేయడం, ఎంపవర్మెంట్ చేయడం, అకౌంటబిలిటీ, గవర్నెన్స్ రిఫార్మ్స్. ఓకే, మేజర్గా మిషన్ ఇంద్రధనుష్ అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి మనీ ఇస్తుంది అనమాట. నెక్స్ట్, స్ట్రాటజిక్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్. ది స్కీమ్ వాస్ ఇంప్లిమెంటెడ్, లాంచ్ ఇన్ 2015లో లాంచ్ చేశారు. ఎందుకు, ఇఫ్ ది కార్పొరేట్స్ హూ హ్యావ్ టేకెన్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ అనేబుల్ టు రీపే, ది బ్యాంక్స్ కెన్ కన్వర్ట్ పార్ట్ ఆర్ కంప్లీట్ లోన్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్. సో స్ట్రాటజిక్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ అనేది 2015లో ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఎవరికి వర్తిస్తుంది, కార్పొరేషన్స్ వర్తిస్తుంది, కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్. సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఓకే, ఇది ఒక బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంది. సపోజ్ ఒక 3 crore లోన్ తీసుకుంది అనుకో. ఓకే, సో కట్టాల్సిన టైం కల్లా ఇది కట్టలేదు. అప్పుడు ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, ఈ కంపెనీలో 3 crore వాల్యూ అయినా ఈ కంపెనీ షేర్స్ని ఆ లోన్స్ కింద కన్వర్ట్ చేసి బ్యాంకు ఓన్ చేసుకుంటుంది అనమాట. సో 3 crore నువ్వు నాకు ఇవ్వాలి. సో ఆ 3 crore వాల్యూ నీ కంపెనీ షేర్స్ని నేను ఈక్విటీ షేర్స్ కింద మార్చేసి నేను ఓన్ చేసుకుంటా. సో 3 crore వాల్యూ అయిన షేర్స్ బ్యాంకు ఓన్ చేసుకుంటుంది అనమాట. అది స్ట్రాటజిక్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్. డెప్ట్ని షేర్స్లోకి మార్చడం, ఎంతైతే డెప్ట్ ఉందో ఆ డెప్ట్ని షేర్స్లోకి మార్చేస్తుంది అనమాట కట్టకపోతే. నెక్స్ట్, అసెట్ క్వాలిటీ రివ్యూ. ఇనిషియేటెడ్ ఇన్ 2015 యాజ్ ఏ ప్రివెంటివ్ measure. It involves the early identification of assets that might become stressed in the future. సో అసెట్ క్వాలిటీ రివ్యూ అంటే అది ఏదైనా అసెట్స్ ఫ్యూచర్లో ఎన్పిఎస్ ముందుగానే గ్రహించి, సో ఈ అసెట్స్ ఫ్యూచర్లో ఎన్పిఏ అవ్వడానికి అవకాశం ఉంది, సో కొంచెం వీటిని స్ట్రెస్ చేసేయండి, చూసుకోండి అని చెప్పి అసెట్ క్వాలిటీ రివ్యూ ఇస్తాం అనమాట. దాన్ని బట్టి ఏం చేస్తాం, అసెట్స్ ఎన్పిఏకి పోకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. It was enacted in 2016. ఈ ఐబీసీ అంటాం షార్ట్ ఫామ్లో, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్.
ఇది 2016లో తీసుకొచ్చాం. ఎందుకు? టు లే డౌన్ క్లియర్ కట్ అండ్ ఫాస్టర్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ టు హెల్ప్ క్రెడిటర్స్ ఇంక్లూడింగ్ బ్యాంక్స్ రికవరీ రూల్స్ అండ్ ప్రివెంట్ బ్యాడ్ లోన్స్. సో తొందరగా రికవర్ చేయడానికి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకొచ్చాం. అంతకుముందు సర్ప్రైజ్ యాక్ట్ అనేది ఉంది. సో అదంతగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి మనం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ని 2016లో తీసుకొచ్చాం అనమాట. ఎందుకు? ఈ రికవరీ ప్రాసెస్ని తగ్గించడానికి, డిలే చేయకుండా తొందరగా ఈ రికవరీ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి. ఓకే, ఈరోజు మన క్లాస్లో ఎన్పిఏ అంటే ఏంది, సో ఎన్పిఏలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్పిఏకి కాజెస్ ఏంది, ఎన్పిఎస్ వల్ల ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఎన్పిఎస్ని తగ్గించాలంటే మనం ఏవే మెజర్స్ తీసుకోవాలి, అవన్నీ ఒక్కొక్కటిగా క్లియర్గా చూసుకున్నాం. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.